శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 40వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే, సభలో ఓ పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడికి అగ్రతాంబూలం ఇస్తూ ఉంటే మధ్యలో శిశుపాలుడు దాన్ని ఆక్షేపించడం జరుగుతుంది. శిశుపాలుడు దానికి ఇది చేస్తున్నది తప్పు అని చెప్పి సభలో అందరితో చెప్పడమే కాకుండా తనకి సంబంధించినటువంటి వాళ్ళని అనేక మంది రాజుల్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అట్లాంటి ఆ ఉపాలంబన వచనాలు ఎలా ఉన్నాయనేటువంటిది వ్యాసుల వారు 40వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 40వ అధ్యాయం. ఇందులో శిశుపాలేన అనేకధా కృష్ణోపాలంబన పూర్వకం సభాతో నిర్గమనం. కృష్ణునిని ఉపాలంబన వచనాలతో అవమానించేటువంటి విధంగా, కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ చివరికి శిశుపాలుడు సభలో అక్కడ ఉన్నటువంటి వారందరినీ విడిచిపెట్టి తనకి వంతపాడేటువంటి వాళ్ళతో బయటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతున్నది. శిశుపాలవువాచ, ధర్మరాజు అంటున్నాడు శిశుపాలుడు, నాయమర్హతి వార్ష్ణేయస్తిష్టస్పిహ మహాత్మసు మహీపతిషు కౌరవ్య రాజవత్ పార్థివార్హణం. ఓ మహారాజులాగా కూర్చుని ఇంతమంది మహారాజుల్ని వదిలేసి నువ్వు ఈ వార్ష్ణేయుడికి, ఈ శ్రీకృష్ణుడికి నువ్వు అర్ఘ్యమిస్తున్నావు. నా అయమర్హతి, నాయమర్హతి విడదీస్తే అయం నా అర్హతి. ఈ అగ్రతాంబూలం పుచ్చుకోవడానికి కృష్ణుడు అర్హతి ఏమాత్రం అర్హుడు కాదు. యస్తిష్టస్వహ మహాత్మసు, ఇంతమంది మహానుభావులు మహాత్ములు ఇక్కడ సభలో ఉంటే, పైగా ఎట్లాంటి సభ ఇది? మహీపతిషు కౌరవ్య, అనేక మంది రాజులతో నిండి ఉన్నటువంటి ఈ కౌరవ్య సభలో వీళ్ళందరినీ వదిలిపెట్టేసి రాజవత్ పార్థివార్హణం, అర్హులైనటువంటి రాజులు ఇంతమందిని వదిలిపెట్టేసి అర్హత లేనటువంటి వాడు రాజులాగా కూర్చున్నటువంటి అతన్ని నువ్వు పూజించడం అనేటువంటి సమంజసం కాదయ్యా అంటూ ధర్మరాజుతో శిశుపాలుడు అంటున్నాడు. నాయం యుక్త సమాచార పాండవేషు మహాత్మసు యత్కామాద్దేవకీ పుత్రం పాండవార్చితవానసి. నా అయం యుక్త సమాచారం, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో, ఆయనకి మొట్టమొదటి అగ్ర తాంబూలం ఇవ్వటం అనేటువంటిది అయం నయుక్త, ఇది మీకు యోగ్యం కాదయ్యా. మహాత్మసు పాండవేషు నా యోగ్యం, మహానుభావులైనటువంటి పాండవులు ఇలా చేశారు అనే అపఖ్యాతి తెచ్చుకోమాట. యత్కామాద్ దేవకీ పుత్రం, దేవకీ పుత్రుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడికి భయపడవు, లేకపోతే ఆయన మీద ఉండేటువంటి అనురాగమో ఆత్మీయతతోనో మీరు అలా చేస్తున్నారేమో, మీరు చేస్తున్న తప్పు. పాండవాన్ అర్చితవానసి, అట్లాంటి ఆ వ్యామోహాలతోనో ఆత్మీయతానురాగాలతోనో మరో భావాలతోనో నువ్వు వాళ్ళకి ఈ విధంగా అర్చించడానికి నువ్వు పూనుకుంటున్నావు. అది తప్పయ్యా ధర్మరాజా. మీరు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు, కాస్త ఎదగాలి మీరు. బాలా యూయం, యూయం బాల, మీరు ఇంకా బాలులాగా ఆలోచిస్తున్నారు. అంటే చిన్నపిల్లవాడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో అలా ఆలోచిస్తున్నారు. ఆకారానికి పెద్దగా కనిపిస్తున్నా కూడా మీ బుద్ధి ఎలా ఉందంటే బాలురు వలె ఉంది.
చిన్నపిల్లలు. బాలా యూయం న జానీధ్వం ధర్మ సూక్ష్మో హి పాండవా. నీకు ఇంకా ధర్మ సూక్ష్మం తెలియట్లేదయ్యా అంటే శిశుపాలుడు ధర్మరాజుకే ధర్మ సూక్ష్మం చెప్పేంత వాడయ్యా. అంత వాడయ్యాడు ఆ శిశుపాలుడు. ధర్మ సూక్ష్మో హి పాండవా న జానీధ్వం. ధర్మము యొక్క సూక్ష్మం అనేటువంటిది మీకు తెలియట్లా. మీరు ఇంకా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. అయం తత్రాభ్యతిక్రాంతో యాపగేయో యాపగేయోల్పదర్శన అల్పదర్శన అపగేయో అల్పదర్శన. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇతడు కూడా తత్రాభి అతిక్రాంత. మీ యొక్క మర్యాదల్ని స్వీకరించడానికి అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలను కూడా అతిక్రమించి అక్కడ కూర్చున్నాడు. ఏదో అగ్రతాంబూలం అందుకోవడానికి. ఎవరి అంటే కృష్ణుడు. ఇలా మీరు చేస్తున్న చేష్టలు అతడు దానికి వంత పాఠము ఎలా ఉందంటే ఇది ఇక్కడ ఉన్నవాటి రాజులందరినీ అవమానించినట్టుగా ఉంది. తాదృశో ధర్మయుక్తో హి కుర్వాణ ప్రియకామ్యయా భవత్యభ్యధికం భీష్మో లోకేష్వమత సతాం. తాదృశో ధర్మయుక్త. నీలాంటి ధర్మాత్ముడైనటువంటి వాడు, ధర్మాన్ని ఆలోచించేటువంటి నీలాంటి వాడు కుర్వాణ ప్రియకామ్యయ ప్రియకామ్యయ. ఎప్పుడు కూడా ఇష్టాన్ని ఇష్టమైనటువంటి దాన్ని ఆలోచించాలి, మంచిని ఆలోచించాలి. భవత్యభ్యధికం భీష్మ లోకేష్వమతఃసతాం. నీవు గాని భీష్మాచార్యుడు భవత్యప్యధికం, నీకంటే బాగా ఎక్కువగా ఆలోచించగలిగినటువంటి వాడు ఎవరు అంటే భీష్మాచార్యుడు ఈ లోకంలో. అవమతఃసతాం. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి కార్యంతో అవమానించినట్టు అవుతావు. భీష్ముడు లాంటి పెద్దవాళ్ళని కూడా అవమానించబడినట్టు నువ్వు చేస్తున్నటువంటి పని ఆ విధంగా ఉంది. అసలు ఇతను నువ్వు కూర్చోబెట్టావు సింహాసనంలో, ఆ కృష్ణుడు ఎలా రాజు అవుతాడు? అతడు రాజు కాదు కదా. కథం హ్యరాజా దాశార్హో మధ్యే సర్వమహీక్షితాం. సర్వమహీక్షితాం. ఇంతమంది రాజులు రారాజులు ఉన్నారే, వీళ్ళందరి మధ్యలో దాశార్హ ఆ శ్రీకృష్ణుడు కథం హీ రాజా, ఎలా రాజు అవుతాడు? అసలు ఆయన దేనికి రాజు? ఏ దేశానికి రాజు? రాజు కానటువంటి వాడిని తెచ్చి అగ్రతాంబూలం ఇవ్వడానికి కూర్చోబెట్టావే, ఇంతమంది రాజులు అందరిని అవమానించినట్టు కాదు. అర్హణామర్హతి తథా యుధా యథా యుష్మాభిరర్చితః. అర్హణాం అర్హతి తథా. ఈ అర్ఘ్యాన్ని పట్టుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. యుష్మాభిరర్చితః. మీ చేత, అందులోనూ మీ చేత గౌరవ మర్యాదలైనటువంటి అర్ఘ్యం పుచ్చుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. అసలు దేనికి అర్హుడు అతను? పోని ఫలానా దాంట్లో ఇతడు గొప్పవాడు, ఫలానా దాంట్లో ఇతడు గొప్పవాడు అనుకుంటామా అంటే ఇక కింద కారణాలు చూపిస్తున్నాడు ఇక్కడ శిశుపాలుడు. అథవా, లేదంటే అథవా మన్యసే కృష్ణం స్థవిరం కురు పుంగవః వసుదేవే స్థితే వృద్ధే కథమర్హతి తత్సుతః. స్థవిరం అనే పదానికి అర్థం మిత్రుడు, బంధువు అని అర్థం. అథవా మన్యసే కృష్ణం స్థవిరం. పోనీ శ్రీకృష్ణుడిని మిత్రుడు అనో బంధువు అనో అనుకున్నావు అనుకో, హే పుంగవ, కురువంశ శ్రేష్టమైన ధర్మరాజా, ఒక బంధువులాగానో ఒక మిత్రుడిలాగానో నువ్వు చూస్తుంటే, మరి వాళ్ళల్లో ఈ బంధువుల్లో మీకంటే ఈ కృష్ణుడి కంటే పెద్దవాడైనటువంటి వసుదేవుడే జీవించి ఉండగా శ్రీకృష్ణుడు ఈ పూజకి అర్హుడు ఎలా అవుతాడు? వసుదేవే స్థితే వృద్ధే కథమర్హతి తత్సుతః. తత్సుతః అంటే ఆ వసుదేవుడి కుమారుడైనటువంటి వాసుదేవుడు శ్రీకృష్ణుడు కథమర్హతి, ఈ పూజకి ఎలా అర్హుడవుతాడు? కాబట్టి చేస్తే వసుదేవుడికి. అథవా వాసుదేవోపి ప్రియకామోనువృత్తవాన్ ద్రుపదే తిష్టతి కథం మాధవోర్హతి పూజనం. అథవా వాసుదేవోపి ప్రియకామః అనువృత్తవాన్. ఇంకా వాసుదేవుడి కంటే ప్రియమైనటువంటి వాడు నీకు ఇంకోడు ఉన్నాడు ఇక్కడ. ఇతడు నీకు అన్ని రకాలుగాను ప్రియం చేకూర్చగలిగినటువంటి వాడు. ఎవరి అంటే ద్రుపదుడు ఉన్నాడు, ద్రుపద మహారాజు. వాసుదేవోపి ప్రియకామ అంటే వాసుదేవుడి కంటే నీ హితాన్ని బాగా కోరుకునేటువంటి వెల్విషర్.
అట్లాంటి రాజు ద్రుపదుడు. అందరు రాజుల యొక్క బాగోగులు కోరుకునేటువంటి వ్యక్తి ఎవరంటే ద్రుపదుడు. ద్రుపదే తిష్టతి కథం మాధవోర్హతి పూజనం. అట్లాంటి ద్రుపదుడు ఓ పక్కన ఇక్కడ నిండు సభలో ఆసీనుడై ఉండగా మాధవుడికి నువ్వెలా ఈ పూజన చేస్తావు? కథం మాధవో అర్హతి పూజనం. శ్రీకృష్ణుడు ఎలా అర్హుడవుతాడు? పోని గొప్పవాడయ్యా శ్రీకృష్ణుడు గురువు, మనందరికి గురువు లాంటి వాడు, ఆచార్యుడు స్థానంలో ఉన్నటువంటి వాడు అంటావా? ఆచార్యం మన్యసే కృష్ణం. పోని నువ్వు కృష్ణుడిని ఆచార్యుడి స్థాయిలో నువ్వు భావించుకున్నట్టయితే, అథవా గురునందన ద్రోణే తిష్టతి వార్ష్ణేయం కస్మాత్ అర్చిత వానసి. నీకు విలువిద్యా బుద్ధులు అన్ని సమస్తమైనటువంటి వేద పారంగతుడిని చేసినటువంటి ద్రోణాచార్యుడే ఓ పక్కన ఇక్కడ ఉంటే, అటు వేదంలోను ధనుర్వేదంలోను నిన్ను నిష్ణాతుడిని, నీ తమ్ముళ్ళని ఇంత అత్యద్భుతమైన వీరోచితంగా తీర్చిదిద్దినటువంటి ద్రోణాచార్యుడు ఇక్కడ ఉంటే, ఈయన్ని మించినటువంటి ఆచార్యుడు కృష్ణుడు ఎలా అవుతాడు? ద్రోణే తిష్టతి వార్ష్ణేయం కస్మాదర్చిత వానసి. కస్మాదర్చిత వానసి, ఎందుకు నువ్వు అర్చిస్తున్నావు కృష్ణుణ్ణి? పోనీ ఆయన ఏమైనా యజ్ఞం చేశాడా, యాగం చేశాడా, బ్రాహ్మణోత్తముడా? కాదే. పోనీ ఋత్విక్ ఏమన్నా? పోనీ యాగం చేసినటువంటి ఋత్విక్కులకి తాంబూలం ఇచ్చావంటే అభ్యంతరం లేదు. పోనీ ఋత్విక్ అనుకుందామా? ఋత్విజం మన్యసే కృష్ణమధవా కురునందన. లేకపోతే కృష్ణుణ్ణి నువ్వు గనక ఋత్విక్కుగా భావించినట్టయితే, వ్యాసుణ్ణి మించినటువంటి ఋత్విక్కు ఇక్కడ ఎవరున్నారు చెప్పు? కాబట్టి పూజ చేస్తే ముందు వ్యాసుడికి చేయాలి. వ్యాస భగవానుడు. ద్వైపాయనే స్థితే వృద్ధే కథం కృష్ణోర్చితస్త్వయా. వ్యాస భగవానుడంతటి ఋత్విక్కు ఇక్కడ ఈ సభలో ఇంకెవరన్నా ఉన్నారా? లేరు కదా. కాబట్టి నువ్వు ఒకవేళ కృష్ణుని ఋత్విక్కుగా భావించినట్టయితే, అంతకు మించినటువంటి అసలైన ఋత్విక్కు ఇక్కడ వ్యాస భగవానుడు ఉంటే కృష్ణుని ఎలా పూజిస్తావు? అది కాదయ్యా, అంతకంటే పెద్దవాడు పరమాత్ముడు ఉన్నాడు మన వంశంలోనే. భీష్మే శాంతనవే రాజన్ స్థితే పురుష సత్తమి. పురుషులలో శ్రేష్టమైనటువంటి పురుషుడు అనుకుంటున్నామేమో కృష్ణుణ్ణి, అంతకు మించిన శ్రేష్టమైనటువంటి వాడు భీష్ముడు ఉన్నాడు. పురుషులలో సత్తముడు, ఉత్తముడైనటువంటి వాడు భీష్ముడు. శాంతనవుడు, శంతన మహారాజు కుమారుడు. అట్లాంటి భీష్ముడే ఉంటే, ఎట్లాంటి భీష్ముడు? స్వచ్ఛంద మృత్యుకే రాజన్ కథం కృష్ణోర్చితస్త్వయ. స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి వాడు, ఇచ్ఛా మరణం. తండ్రి శంతనుడే ఇచ్చాడు. భీష్ముడికి 2 వరాలు ఇచ్చాడు. చేతిలో ఆయుధం ఉన్నంతసేపు భీష్ముడిని ఎవరు అడ్డు చెప్పలేరు, ఎవరు ఎదుర్కొనలేరు. భీష్ముడు చేతిలో ఆయుధం ఉన్నంతసేపు భీష్ముడికి మరణం. ఇంకోటి స్వచ్ఛంద మరణం, ఇచ్ఛా మరణం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణం వస్తుంది. అట్లాంటి వరాలు ఉన్నటువంటి భీష్ముడిని వదిలేసి కథం కృష్ణు అర్చితస్త్వయ. కృష్ణుణ్ణి ఎలా అర్చిస్తున్నావు నువ్వు? పోని బ్రాహ్మణోత్తముల్లో అనుకుంటావేమో, సర్వశాస్త్ర విదురుడైనటువంటి పారంగతులు నిష్ణాతులు అనుకుంటావేమో. అన్ని శాస్త్రాల్లో నిష్ణాతుడైనటువంటి అశ్వత్థామ ఉండగా కృష్ణుడిని ఎందుకు పూజిస్తున్నావు? అశ్వత్థాంని స్థితే వీరే. అశ్వత్థాంని స్థితే, ఓ పక్కన అశ్వత్థామ ఇక్కడే ఉండగా ఎట్లాంటి వాడు? సర్వశాస్త్ర విశారదే. సమస్తమైనటువంటి శాస్త్రాలలో నైపుణ్యా ఉన్నటువంటి వాడు సంపాదించినటువంటి అశ్వత్థామ ఉండగా, పోనీ ఎందుకంటే పండితుడికి ఏమైనా సన్మానం చేస్తున్నావు అనుకుంటాము, అశ్వత్థామకి చేయాలి. కృష్ణుని ఎందుకు చేస్తున్నావు? కథం కృష్ణస్త్వయా రాజన్ అర్చిత కురునందన. ఈ మూర్ఖుడు పాపం ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ చూపిస్తున్నాడు. ఇక్కడ శిశుపాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంటే చూపిస్తున్నాడు. ఈ టాలెంట్లన్నీ ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు అనేటువంటి తెలుసుకోలేదు. ఈ చెప్పింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణమే ఉన్నాయి. అన్ని గుణాలు కలిగినటువంటి గుణాతీతుడు ఎవరయ్య అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విషయం భీష్ముడు తర్వాత చెప్తారు, అయినా వెలగదు. అలాగే ఇంకా ఎంతో మంది సార్వభౌములు ఉన్నారు, రాజులు ఉన్నారు. దుర్యోధనేచ రాజేంద్ర స్థితే పురుష సత్తమే కృష్ణేచ భారతాచార్యే కథం కృష్ణస్త్వయార్చిత. రాజేంద్రుడైనటువంటి దుర్యోధనుడే ఉన్నాడు ఇక్కడ. రాజులకే ఇంద్రుడు. దుర్యోధన సార్వభౌముడు, కురు సార్వభౌముడు, పురుష సత్తముడు. ఇట్లాంటి వాడుంటే కృపేచ
భారతాచార్యే కృపే చ భారతాచార్య. మొత్తం సమస్తమైనటువంటి భారతీయ వంశానికి అందరికీ కూడా, చంద్రవంశంలో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి విద్యాభ్యాసం దగ్గర నుంచి వేదము మొదలైనటువంటి విలువిద్యలు నేర్పించిన మొదటి గురువు ఎవరంటే కృపాచార్యుడు. కృపేచ భారతాచార్యే, మొత్తం భరత వంశానికి గురువైనటువంటి కృపాచార్యుడు ఉండగా, ఓ పక్కన ద్రోణాచార్యుడు, దుర్యోధనుడైనటువంటి రాజేంద్రుడు ఉండగా, కథం కృష్ణస్త్వయార్చిత, దుర్యోధనుడిని కృష్ణుని ఎందుకు పూజిస్తుంది? చేస్తే దుర్యోధనుడికి, లేకపోతే కృపాచార్యుడు ఉన్నాడు, ఆయన చెయ్యి. ఇంకా గొప్పవాళ్ళు రాజేంద్రుడు ఉన్నారు. ధ్రుమం ధ్రుమం కం పురుషాచార్యమతిక్రమ్య తథార్చిత భీష్మకే చైవ దుర్దర్శే పాండువత్ కృతరక్షణే. ధ్రుముడు అనేటువంటి కింపురుషాచార్యుడు ఉన్నాడు. ధ్రుముడు ఆచార్యుడు, ఆయన కూడా, ఆయన్ని కూడా వదిలిపెట్టేసి కృష్ణుని ఎందుకు పూజిస్తుంది? భీష్మకుడు ఉన్నాడు. భీష్మకుడు, దుర్దర్శుడు మొదలైనటువంటి ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళని వదిలిపెట్టేసి, ఆచార్యుల్ని పెద్దవాళ్ళని వదిలిపెట్టేసి కృష్ణుని ఎందుకు పూజిస్తున్నావు? వీళ్ళు నృపేచ రుక్మిణి శ్రేష్ఠే ఏకలవ్యే తథైవ చ శల్యే మధ్రాదిపే చైవ కథం కృష్ణస్త్వయార్చిత. మహారాజైనటువంటి రుక్మిణి శ్రేష్ఠ, రుక్మిణి యొక్క శ్రేష్ఠుడైనటువంటి వాడు ఉన్నాడు. అంటే రుక్మిణి యొక్క సోదరుడైన రుక్మి మహారాజు ఉన్నాడు. అంతేకాకుండా పరాక్రమంలో ఏకలవ్యుడు కూడా ఇక్కడే ఉన్నాడు. విలువిద్యా నైపుణ్యం అంతా ప్రదర్శించగలిగినటువంటి ఏకలవ్యుడు ఉన్నాడు. అలాగే మద్రదేశాధీశుడైనటువంటి నీ మామయ్య అయినటువంటి శల్యుడు ఇక్కడే ఉన్నాడు. శల్యే మధ్రాదిపే చైవ కథం కృష్ణస్త్వయార్చిత. వీళ్ళందరినీ వదిలిపెట్టి కృష్ణుణ్ణి పూజించి ఏం బాగుంటావు నువ్వు? ఏం ఉపయోగం? అయం చ సర్వరాజ్ఞాం వై బలశ్లాఘీ మహాబలః చామదజ్ఞస్య దయితః శిష్యో విప్రస్య భారత ఏనాత్మబలమాశ్రిత్య రాజానో యుధి నిర్జతాః తం చ కర్ణమతిక్రమ్య కథం కృష్ణస్త్వయార్చిత. 2 శ్లోకాలలో కర్ణుణ్ణి వివరిస్తున్నాను. ఓ పక్కన కర్ణుడు ఉంటే కర్ణుణ్ణి వదిలిపెట్టేసి కృష్ణుని పూజిస్తావా అంటూ కేకలేస్తుంది. ఇది శిశుపాలుడి యొక్క రేంజ్. కర్ణుడు ఎక్కడ, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ? అయం చ సర్వరాజ్ఞాం వై బలశ్లాఘీ మహాబల, బలంలో శ్లాఘించబడేటువంటి వాట రాజులందరిలో కల్లా. జమదగ్ని మహర్షి పుత్రుడైన జామదగ్ని అంటే పరశురాముడి శిష్యుడు. జామదగ్నిస్య దయిత శిష్యో విప్రస్య భారత, బ్రాహ్మణోత్తముడైనటువంటి పరశురాముడి యొక్క ముఖ్యమైన శిష్యుడు శాపాలు పెట్టించుకొచ్చాడు వెళ్ళి మోసం చేసి. ఏనాత్మబలమాశ్రిత్య రాజానో యుధి నిర్జితాః, ఎవరి యొక్క బలపరాక్రమాల్ని ఆశ్రయించి రాజులందరూ కూడా యుద్ధంలో ఓడింపబడ్డారో అటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి కర్ణమతిక్రమ్య, కర్ణుణ్ణి కాదని చెప్పి నువ్వు కృష్ణుణ్ణి ఈ విధంగా అగ్రతాంబూలం ఇస్తావా, పూజిస్తావా? ఏం చేస్తున్నావు నువ్వు ఈ పని? నైవర్త్విజ్ఞైవ చాచార్యో నరాజా మధుసూదనః అర్చితః అర్చితశ్చ కురు శ్రేష్ఠ కిమన్యత్ ప్రియ కామ్యయా. కృష్ణుడేమి ఋత్విక్కు కాదు, ఆచార్యుడు కాదు, రాజు కాదు. అలాంటి వాడిని నువ్వెందుకు పూజిస్తున్నావు? సభలో అందరి ముందు అడుగుతున్నాడు శిశుపాలుడు. కాబట్టి ఆన్సర్ చెప్పాలి, సమాధానం సరిగ్గా ఇవ్వాలి కూడా. ఋత్విక్కు కానటువంటి వాడు, ఆచార్యుడు కాని వాడు, రాజు కానటువంటి వాడు ఎలా అర్చించడు? అర్చించడానికి అర్హులైనటువంటి వాళ్ళు మొత్తం నిన్న మనం చెప్పుకున్నాం. భీష్ముడు 6గురిని చెప్పాడు. ఆ 6గురిలో 3 ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ప్రియమైన వాళ్ళు, బంధువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం అర్చన చేయాలి. అర్చితశ్చ కురు శ్రేష్ఠ కిమన్యత్ ప్రియ కామ్యయ, అన్యత్ ప్రియ కామ్య. ఇతను నీకు ఇంకేం ప్రియకార్యం చేశాడు నువ్వు ఇట్లా అర్చించడానికి? నీకేమైనా ఇష్టమైన పని ఏమైనా చేశాడా? కాదే. అథవాభ్యర్చనీయోయం యుష్మాకం మధుసూదన కిం రాజభిరిహానీతైః అవమానాయ భారత. పోని నీకు ఇష్టమైన వాడు, ఆత్మీయుడు, బాగా సన్నిహితుడు, ఇతనికే నేను పూజిస్తానంటావేమో, పూజించు. మరి మమ్మల్ని ఎందుకు పిలిచావు?
కిం రాజభిః ఇహానీతైః అవమానాయ భారతి. మమ్మల్ని రాజసూయ యాగానికి ఎందుకు పిలిపించావు? మమ్మల్ని అవమానించడానికా? అతన్ని పూజించి మమ్మల్ని అవమానించడానికి పిలిచావా? చెప్పు. నీ ఆశయం అదే అయితే మేము దానికి తగ్గట్టుగానే స్పందిస్తాం. ఎందుకు పిలిపించావు మమ్మల్ని? వయం తు న భయాదస్య కౌంతేయస్య మహాత్మనః ప్రయచ్ఛామః కరాన్ సర్వే న లోభాన్ న చ సాంత్వనాత్. వయం తు న భయాదస్య, మేమేమో భయంతో రాలా ఇక్కడికి. అమ్మో, ధర్మరాజుట రాజసూయం చేస్తున్నట్ట, ఈయన చెప్పిన మాట వినకపోతే యుద్ధం చేసేస్తాట అని నీ మీద ఏదో భయంతో మేము రాలా ఇక్కడికి. పైగా నువ్వు అడగంగానే కరాలు శిశుపాలుడు బాగానే వెంటనే కరం ఇచ్చేశాడు, పన్ను ఇచ్చేశాడు. ప్రయచ్ఛామః కరాన్ సర్వే న లోభాన్ న చ సాంత్వనాత్. లోభంతోనో లేదా నీ మీద ఉండేటువంటి ఔదార్యాలతోనో మేమేమి నువ్వు అడగంగానే పన్ను తీసుకొచ్చి ఇవ్వాల. కరాన్ సర్వే, మేమందరం ఇంతంత ఈ విధంగా ఇచ్చాము కాబట్టి మేమే అలా ఇవ్వలేదు అని వర్ణిస్తున్నాడు ఇక్కడ. అస్య ధర్మ ప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః కరానస్మై ప్రయచ్ఛామః సోయమస్మాన్న మన్యతే. అస్య ధర్మ ప్రవృత్తస్య, ఇతరి యొక్క ధర్మబద్ధమైనటువంటి ప్రవృత్తికి పార్థివత్వం చికీర్షతః కరానస్మై ప్రయచ్ఛామః సోయమస్మాన్న మన్యతే అంటూ సభలో వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పటిదాకా ధర్మరాజుని చెప్పినటువంటి ఒకటి రెండు శ్లోకాలు సభలో వాళ్ళకి చెప్తున్నాడు. ఏమనంటే, ఈ ధర్మరాజు ఏదో ధర్మాత్ముడు అనుకున్నాము, పార్థివత్వం చికీర్షత అంటే మొత్తం సమస్తమైనటువంటి సార్వభౌమాధికారాన్ని పొందుదామని చెప్పి యాగం చేస్తున్నాడు. కాబట్టి అలా కోరుకుని యాగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే గౌరవిస్తారు. అందువల్ల మనం అందరం ఏం చేశాము? కరానస్మై ప్రయచ్ఛామః, అందరం అనుకుని పన్ను ఇచ్చాం. అతనికి కట్టవలసినటువంటి కరం ఏదైతే ఉందో ధర్మరాజుకి అది కట్టాం. సో అయం అస్మాన్ నమన్యతే, అట్లాంటి ధర్మరాజు నేడు మనల్ని నమన్యసే, లెక్క చెయ్యట్లేదు, అవమానిస్తున్నాడు. ఇంతమంది రాజులు అర్హులైనటువంటి వాళ్ళు కూర్చుంటే మనల్ని కాదని కృష్ణుడికి పూజ చేస్తున్నాడు, కాబట్టి ఇతను మనల్ని లెక్క చేయట్లేదు అబ్బాయిలు అంటూ రెచ్చగొట్టడం ప్రారంభించాడు సభలో మిగతా రాజు. ఇప్పటిదాకా మిగతా రాజులందరూ చాలా నిదానంగానే ఉన్నారు. కిమన్యదవమానార్థే యదేనం రాజసంసది అప్రాప్త లక్షణం కృష్ణం అర్ఘ్యేణార్చితవానసి. కిమన్యత్ అవమానార్థే, మమ్మల్ని అవమానించడానికే కదా ఇంతమంది రాజుల యొక్క సంసదిలో, ఇంతమంది రాజులు ఉన్నటువంటి సభలో అప్రాప్త లక్షణం, ఏమాత్రము అర్హత లేనటువంటి ఈ కృష్ణునికి అర్ఘ్యమిచ్చి మమ్మల్ని అవమానిస్తున్నావు కదా ధర్మరాజా. అకస్మాత్ ధర్మపుత్రస్య ధర్మాత్మేతి యశోగతం కోహి ధర్మచ్యుతే పూజాం ఏవం యుక్తాం నియోజయేత్. అకస్మాత్ ధర్మపుత్రస్య ధర్మాత్మేతి యశోగతం. ఇప్పటి వరకు ధర్మాత్ముడు అనుకున్నాం, నిన్ను ధర్మపుత్రుడి అనుకున్నాం. కాబట్టి అకస్మాత్తుగా నీ యొక్క ధర్మం అనేటువంటిది, నీ యొక్క కీర్తి అనేటువంటిది గతం పోయిందయ్యా ధర్మరాజా. నువ్వేదో ధర్మాత్ముడు అనుకున్నాం, ధర్మపుత్రుడు అనుకున్నాం, ఆ కీర్తి అంతా పోయింది ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని. ఇట్లా ధర్మాన్ని వదిలిపెట్టినటువంటి వాడు ఇంకా సార్వభౌముడు ఏమవుతాడు? ఓహి ధర్మచ్యుతే పూజామేవం యుక్తాం నియోజయత్. ఈ విధంగా ధర్మము నుండి చ్యుతుడైపోయిన వాడు. చ్యుతుడు అంటే పక్కకి చ్యుతం, ధర్మాన్ని విడిచిపెట్టడం. ఈ విధంగా ధర్మం నుండి విడిచిపెట్టబడి పక్కకు వచ్చేసిన తర్వాత ఇంక నీ కీర్తి ప్రతిష్టలు ఏముంటాయి? ఇంక నువ్వు ఎవరికి పూజ చేస్తే ఏమి లెక్క? యోయం వృష్ణికులే జాతో రాజానం హతవాన్ పురా జరాసందం మహాత్మానం అన్యాయేన దురాత్మవాన్. నువ్వు ఇప్పుడు అగ్రతాంబూలం అని కూర్చోబెట్టావే పైన కృష్ణుణ్ణి, అన్యాయంగా జరాసంధుని చంపొచ్చాడు అంటూ మొదలుపెట్టాడు. యోయం వృష్ణికులే జాత, వృష్ణికులంలో జన్మించినటువంటి ఇతడు ఈ కృష్ణుడు రాజానం జరాసంధం,
రాజైనటువంటి జరాసంధుణ్ణి, అది కూడా ఎట్లాంటి జరాసంధుడు, మహాత్మానం, జరాసంధుడు మహానుభావుడు, ఎట్లా చంపాట, అన్యాయేన హతవాన్ పురా. ఈ దుర్మార్గుడైనటువంటి కృష్ణుడు అని చెప్పి చెప్తున్నాడు. దురాత్మవాన్, దురాత్ముడైనటువంటి ఈ కృష్ణుడు అన్యాయేన హతవాన్ పురా, పూర్వం అన్యాయంగా సంహరించి వచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. ఇది శిశుపాలుడి యొక్క మాటలు. ఇంకా ముందు ముందు బీభత్సంగా ఉంటాయి. కాబట్టి ఈ దురాత్మవాన్ అయం అనే పదం ఏదైతే ఉందో, ఇట్లాంటివి మనం వచ్చినప్పుడల్లా చెంపలేసుకోవాలి. పొరపాటున విన్నందువలన, ఉచ్చరించవలసి వస్తున్నందువలన, అక్కడ శ్లోకంలో ఉన్నాయి కాబట్టి. ఇట్లాంటి మాటలు శ్రీకృష్ణుడు కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. తప్పేది. అద్య ధర్మాత్మతా చైవ వ్యపకృష్ట యుధిష్ఠిరాత్ దర్శితం కృపణత్వం చ కృష్ణే అర్ఘ్యస్య నివేదనాత్. అద్య ధర్మాత్మతా చైవ, ఇంతకాలం ధర్మాత్ముడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ యుధిష్ఠిరుడు కాస్త వ్యపకృష్ట యుధిష్ఠిరాత్. వ్యపకృష్ట, మొత్తం అంతా అట్లాంటి ధర్మ కార్యాల్లో అన్నింటిలో కూడా భ్రష్టు పట్టి వ్యర్థమైపోయినాయి. ఆయన ధర్మ కార్యాలన్నీ వ్యర్థమైపోయి. దర్శితం కృపణత్వం, పిరికితనం, కృపణత్వం, పిరికితనంతో చేస్తున్న పనిలా చేస్తుంది. ఈ కృష్ణుడికి అర్థం ఇవ్వటం అనేటువంటి దాని వలన ఇతని యొక్క పిరికితనం, పాండవులు ఎంత పిరికితనంగా వ్యవహరిస్తున్నారో అర్థమైపోయింది. యది భీతాశ్చ కౌంతేయా కృపణాశ్చ తపస్వినః నను త్వయాపి బోద్ధవ్యం యాం పూజాం మాధవార్హసి. పోనీ ఒకవేళ కౌంతేయులు, కుంతి కుమారులైన పంచపాండవులు ఐదుగురు భయపడిపోయి దీనంతో, పిరికితనంతో, అమాయకుల్లాగా చేస్తున్నటువంటి పనిని నువ్వన్నా ఆపద్దా కృష్ణ? నీకు తెలుసు కదా, నీకు అసలు అర్హత ఉందా, తీసుకోవాల్సిన అర్హత? నన్ను త్వయాపి బోద్ధవ్యం, నువ్వన్నా బోధించాలి కదా అమాయకులకి, ఆ పాండవులకి. వాళ్ళు కూర్చోమనగానే ఎక్కేసి కూర్చుంటావా అంటూ కృష్ణుడిని తిడుతున్నాడు శిశుపాలుడు. త్వయాపి బోద్ధవ్యం యాం పూజాం మాధవార్హసి, ఏ పూజకి అర్హుడో నీకు తెలీదా అని చెప్పి శిశుపాలుడు నానా కూతలు కూస్తున్నాడు. అథవా కృపణైరేతాం ఉపనీతాం జనార్దన, ఓ జనార్దన, ఓ కృష్ణ, అథవా కృపణైరేతాం, కనీసం వీడు పోని పిరికి వాళ్ళు అనుకుందాం, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు అనుకున్నాం, పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాం, నువ్వెలా కూర్చున్నావు, నీకు బుద్ధి బుద్ధి లేదా అంటూ తిడుతున్నాడు ఓ పక్కన. పూజామనర్హ కస్మాత్వం అభ్యనుజ్ఞాతవానసి. పూజాం అనర్హ, పూజింపబడటానికి అనర్హుడైనటువంటి నీవు, తస్మాత్వం అభ్యనుజ్ఞాతవానసి, నువ్వెలా అంగీకరిస్తున్నావు అసలు ఈ పూజని, నీకు ఏ అర్హత ఉందని కూర్చుంటున్నావు అని చెప్పి కృష్ణుణ్ణి అడుగుతున్నాడు ఇక్కడ శిశుపాలుడు. అయుక్తామాత్మన పూజాం త్వం పునర్బహుమన్యసే హవిష ప్రాప్య నిష్యందం ప్రాసితాస్వేవ నిర్జనే. పవిత్రమైనటువంటి హవిస్సుని శునకము ముట్టుకుని, ఒక కుక్క ముట్టుకుని దాన్ని అపవిత్రం చేసినట్టుగా ఈ పవిత్రమైనటువంటి యాగంలో నీకు మొట్టమొదటి అర్ఘ్యం చేస్తే ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుందంటూ నిందిస్తున్నాడు. అయుక్తమాత్మాన, నువ్వు ఎట్లాంటి వాడివి కృష్ణ? అయుక్తమాత్మాన, అపవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుడివి. అట్లాంటిది నీకు పూజలు ఎందుకు? పూజాంతం పునర్బహుమన్యసే, వాళ్ళేదో పూజ చేస్తున్నారు కదా అని చెప్పేసి నీకు నువ్వే హాయిగా వెళ్ళి సింహాసనంలో కూర్చుంటావా? యోగ్యం ఉందా, నీకు అర్హత ఉందా అంటూ అవిష ప్రాప్య నిష్యందం ప్రాసితా స్వేన స్వేవ నిర్జతే. అరణ్యంలో ఆ కుక్క ముట్టుకున్నటువంటి ఆ హవిష్ పదార్థం ఏదైతే ఉంటుందో అలా ఉంది నీ పరిస్థితి ఇక్కడ అంటే కృష్ణుణ్ణి దేంతో తిడుతున్నాడో అర్థం చేసుకో. ఈ విధమైనటువంటి మాటలు, కారుకోతలన్నీ వాడి నోట్లో చెప్పవలసి వస్తుంది. నత్వం పార్థివేంద్రేణ, నత్వం పార్థివేంద్రాణం అపమాన ప్రయుజ్యతే స్వామేవ కురవో వ్యక్తం ప్రలంబంతే జనార్దన. ఓ జనార్దన, ఓ కృష్ణ, కనీసం నువ్వేనా, ఇంతమంది రాజులున్నారు, వీళ్ళందరిలో ఎవరైనా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పూజించవయ్యా అని చెప్పి నువ్వైనా ధర్మరాజుకి సలహా ఇవ్వద్దు? స్వామేవ కురవో వ్యక్తం,
వ్యక్తం. నువ్వైనా చెప్పొద్దా ఆ ధర్మరాజుకి? నీకు అర్హత లేదు కదా, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నువ్వు చెప్పాలా లేదా? అది లేదు. క్లీబే దారక్రియా యాదృగంధే వా రూపదర్శనం అరాజ్ఞో రాజవత్ పూజా తథాతే మధుసూదన. హే మధుసూదన, మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు, హే మధుసూదన. క్లీబే దారక్రియా యాదృగంధే వా రూపదర్శనం. పిరికితనంతో ఏదో వాళ్ళు చేస్తున్నటువంటి పనిని తీసుకొచ్చి నువ్వేదో గొప్పగా కూర్చుని, రాజువు కాకపోయినప్పటికీ కూడా, అరాజ్ఞో, నీకెక్కడ రాజ్యం లేదు, నువ్వు రాజువి కాదు, అయినా కూడా రాజవత్ పూజ, మహారాజులాగా ఈ అర్ఘ్యాన్ని పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధమైపోయావు, ఎక్కి కూర్చుంటున్నావు. ఇది నీకు సబబుగా ఉందా అంటూ కృష్ణుని కూడా నిందించి, దృష్టో యుధిష్ఠిరో రాజా దృష్టో భీమశ్చ యాదృశః వాసుదేవోప్యయం దృష్టః సర్వమేతద్యథా తదం అంటూ సభలో వాళ్ళతో అంటున్నాడు. ఇక చూశారుగా ఎట్లా జరుగుతున్నదో కార్యక్రమం. ఇక మనం ఉండే ప్రయోజనం, వెళ్దాం పదండి అంటూ తన వాళ్ళని తీసుకుని బయలుదేరబోతున్నాడు. దృష్ట యుధిష్ఠిరో రాజా, రాజు అయినటువంటి యుధిష్ఠిరుడు ఏం చేశాడో చూశారుగా. మన దగ్గర నుంచి పన్నులు తీసుకున్నాడు, మనల్ని అవమానిస్తున్నాడు. దృష్టో భీష్మశ్చ యాదృశ, పెద్దవాడైనటువంటి భీష్ముడు ఏమన్నా మందలిస్తాడా, సరి చేస్తాడా అంటే భీష్ముడు కూడా వంత పాడుతున్నాడు. పోనీ కృష్ణుడు ఏమన్నా మార్చుకున్నాడు ఆ పద్ధతి? వాసుదేవోపేయం దుష్ట, వాసుదేవుడు కూడా అలాగే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. కాబట్టి సర్వమే తథం. ఇదంతా మనం గర్హించదగినది, మనం చూడవలసినటువంటి సన్నివేశం కాదు. మనం అవసరమైతే పోరాడవలసిన సమయం ఇది అని శిశుపాలుడు ఇత్యుక్త్వా శిశుపాలస్తాన్ ఉత్థాయ పరమాసనాత్, తన ఆసనం నుండి ఉత్థాయ పైకి లేచాడు, ఒక్కసారిగా లేచి నిర్యయౌ సదసస్తస్మాత్ సహితో రాజభిస్తదా. రాజభిహి అంటే రాజులతో పాటు, తనకి సపోర్ట్ చేసేటువంటి రాజులతో పాటుగా అక్కడ ఆ సభలోంచి, ఆ సదస్సులోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఒకసారి అలా వెళ్తూ వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్తున్నటువంటి వాడిని తర్వాత ధర్మరాజు ఆపడం జరిగింది, మంచి మాటలు చెప్పడం జరిగింది. భీష్మ పితామహుడు ఇంకా చక్కగా వారించడానికి ప్రయత్నిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రలంతా చెప్పుకుంటూ వస్తాడు. మారతాడేమో అని, బుద్ధి తెచ్చుకుంటాడేమో అని శిశుపాలుడు. అవన్నీ వచ్చే అధ్యాయంలో మనం చెప్పుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి చత్వారింశోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.